ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా, మనం ఏం చెప్తున్నామో మ్యాథ్స్ 2Aలో బైనామియల్ థియరంలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా చెప్తుంది. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది. కొన్ని బుక్స్లో కొన్ని వేస్లో ఉంది. ఓకేనా, నేనైతే కొంచెం ఈజీ వేలో స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్దామని ఇలా తీసుకున్నాను. ఓకేనా, మీరు కేర్ఫుల్గా వింటే ఖచ్చితంగా ఈ సమ్ అర్థమైపోయింది. ఓకేనా, ఫస్ట్ చూడండి, సమ్ ఏమి ఇచ్చాడు. కోఎఫిషియెంట్స్ ఆఫ్ 4 కాంజుగేటివ్ టర్మ్స్. ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాడు? 1 + x పవర్ n. ఎక్స్పాన్షన్లో 4 కాంజుగేటివ్ నెంబర్స్ కావాలంటున్నాడు. ఈ ఎక్స్పాన్షన్లో ఎక్కడో చోట ఓకేనా A1 A2 A3 A4 అని చెప్పేసి వరుసగా తీసుకోమంటున్నాడు. ఒకే ఆర్డర్లో తీసుకోవాలి కాంజుగేటివ్ నెంబర్స్. మీరు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోండి, ఎక్కడ స్టార్ట్ చేసుకున్నా వరుసగా ఉండాలన్నమాట. దెన్ షో దట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేసాడు. మనం చూడండి ఏం తీసుకున్నాము, గివెన్ వాడు ఇచ్చిందంతా తీసుకున్నాము. నేను ఇలా తీసుకున్నాను NCR +1, నెక్స్ట్ +2, నెక్స్ట్ +3. లేదు, మీరు R+1 నుంచి తీసుకున్నారనుకో, ఇక్కడ R+4. మన ఇష్టం, ఎలా అయినా. ఈ ఎక్స్పాన్షన్లో ఇవే తీసుకోమని చెప్పలేదుగా. ఎనీ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఏవైనా 4 ఈ ఎక్స్పాన్షన్లో తీసుకోవాలన్నమాట. ఓకేనా, నేనైతే ఈ ఆర్డర్లో తీసుకున్నాను. ఎందుకంటే మనం చాలా ఈజీ వేలో ఫార్ములాస్ కూడా ఉపయోగించి ఇలా మీరు ప్రూవ్ చేయొచ్చు. అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఓకేనా, ఏది తీసుకున్నా కరెక్టే. మనం చివరికి LHS = RHS అయితే చాలు. ఇలా ఏ వేలైనా తీసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఫస్ట్ LHS ఏమి ఇచ్చామో A1/A1 + A2. నెక్స్ట్ చూడండి A3/A3 + A4. A1 అంటే ఏంటి, మనం తీసుకున్నాం లెట్ అని చెప్పేసి తీసుకున్నాం. NCR తీసుకున్నాను. చాలా కేర్ఫుల్గా అయినండి, చాలా సింపుల్ కూడా అర్థమైతే మీకు. NCR/A1 అంటే ఏంటి, మళ్ళా NCR + A2 అంటే NCR +1. నెక్స్ట్ ప్లస్ A3 అంటే ఎంతమా, A1 A2 సారీ ఇది A3, ఇది A4. A3 అంటే ఎంత, NCR +2 నెక్స్ట్ ఏముంది, A3 అంటే NCR +2 NCR +3. ఓకే, ఇంతవరకు క్లారిటీ. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా ఉంది. NCR +1 NCR = n+1 CR +1. ఫార్ములా కేర్ఫుల్గా చూడండి. ఆల్రెడీ మీరు యూజ్ చేసిన ఫార్ములానే. ఓకేనా, మీరు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో యూజ్ చేసినట్టు ఫార్ములా ఇది. మళ్ళీ బైనామియల్లో కూడా యూజ్ చేస్తాం. NCR +1 NCR = ఏమైంది, n+1 CR +1. అంటే ఈ రెండింటికి +1 యాడ్ చేసి నెక్స్ట్ ఏది ఎక్కువలో ఉంటే అది రాస్తాము. ఓకేనా, కేర్ఫుల్గా చూడండి. నెక్స్ట్ పై వాల్యూస్ సేమ్ అమ్మా. ఓకేనా, ఇక్కడ చూడండి NCR +1 ఉంది. ఓకేనా, ఇదేగా ఇది ఫార్ములా. అంటే ప్లస్లో ఉన్నప్పుడు అటు ఇటు ఏం కాదు. ఏమైంది, n+1 C, ఏది పెద్ద వాల్యూ, R+1 కదా, R+1. నెక్స్ట్ ప్లస్ NCR +2 ఈ రెండు ఏం రాయొచ్చు, n సేమ్ కదా, n+1 యాడ్ చేస్తున్నాను C. ఇప్పుడే ఉంది, R+2 పెద్దదా R+3 పెద్దదా, ఏది పెద్ద వాల్యూ అయితే అదే కదా మనం వేస్తుంది. ఇక్కడ కూడా R చిన్నది, Rకి ఒక ప్లస్ యాడ్ చేసాం కాబట్టి ఇది పెద్దది కాబట్టి ఇది రాశాను. ఇక్కడ ఏది పెద్దది, R+3 పెద్దది కాబట్టి రాసేసాను. ఓకేనా, ఏంటి ఇక్కడ n+1 CR +1 ఉందిగా. n+1 CR +1ని ఎలా రాయొచ్చు అంటే
n+1/r+1. నెక్స్ట్ ఎన్కి ఒకటి మైనస్ చేయి అంటే ఏమొస్తుంది ఎన్. సి ఆర్కి ఒకటి మైనస్ చేయి ఏమొస్తుందమ్మా ఆర్. ఓకేనా, n+1/r+1. నెక్స్ట్ ఈ ఫార్ములా మనం ఎక్కడ యూజ్ చేసాం, ప్రీవియస్ సమ్స్కి ఒకదానికి యూజ్ చేసాం, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, దానికి యూజ్ చేసాం, అదే ఫార్ములా ఇది. ఓకేనా, దాన్ని ఎలా రాస్తామో చూడండి. ఎన్సిఆర్ యాస్టీజ్ ఎన్సిఆర్ బై దీన్ని ఏం రాయొచ్చు n+1/r+1. నెక్స్ట్ ఎన్కి ఒకటి మైనస్ చేస్తే ఎన్సిఆర్, ఇక్కడ ఈజీగానే ఉంది. నెక్స్ట్ చూడండి n+1 బై ఇక్కడ ఏముంటే అది వచ్చింది కదా. ఓకేనా, అంటే n+1/r+3 ఇక్కడ ఏముంటే అది వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్కి ఒకటి మైనస్ చేయాలి, ఇక్కడ ఎన్కి ఒకటి మైనస్ చేస్తే ఎన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ r+1కి ఒకటి మైనస్ చేస్తే ఆర్ అయిపోయింది. ఇక్కడ r+3కి ఒకటి మైనస్ చేస్తే ఏమవుతుంది r+2 వచ్చేసింది. ఓకేనా, ఇది. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ ఇంకేమొచ్చిందో చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, ఇది రెసిప్రోకల్ అయింది 1/, కదా, ఇప్పుడు 1/, అన్నప్పుడు రెసిప్రోకల్ అయితే ఏమొస్తుంది r+1/n+1 ప్లస్ ఇది కూడా రెసిప్రోకల్ అయితే r+3/n+1. డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు న్యూమరేటర్ని యాడ్ చేసుకోవచ్చుగా. ఓకేనా, డినామినేటర్ సేమ్గా ఉండి న్యూమరేటర్ని ఏం చేసుకోవచ్చు యాడ్ చేయొచ్చు. కాబట్టి ఏమొస్తుంది ఆరు ఎంత 2r ప్లస్ 1 3 ఎంత 4. అంటే 2ని కామన్ తీయండి ఏమొస్తుంది r+2/n+1. ఇదంతా ఏంటి మా ఎల్హెచ్ఎస్. ఓకేనా, అంతా ఏంటి ఎల్హెచ్ఎస్. చూడండి, ఫస్ట్ ఏం చేసాము 4 కాంజుగేటివ్ నెంబర్స్ తీసుకోమన్నాడు, 4 తీసుకున్నా. NCR+1, NCR+2, NCR+3. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. A1 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, A3 అంటే ఏంటి రాసాము. నెక్స్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా వాటికి కూడా యూజ్ చేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది. నెక్స్ట్ చూద్దాం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడం చూద్దాం. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఎల్హెచ్ఎస్ అయిపోయింది, ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను. చూడండి ఏముంది 2a2 + a3 అవే కదా ఇచ్చింది. 2 ఇంటూ మనకి a2 అంటే ఏముందిరా ఇక్కడ NCR+1 బై a2 అంటే మళ్ళీ అగైన్ ఏంటి NCR+1 ప్లస్ a3 అంటే ఏంటి NCR+2 ఈక్వల్ టు 2 యాస్టీస్ ఇంతే బై. నెక్స్ట్ చూడండి ఈ సేమ్ ఇదేగా ఫార్ములా. ఓకేనా, వాటికి యూజ్ చేసిన ఫార్ములానే వీటికి కూడా NCR+1 NCR అంటే ఏమైపోయింది n+1C r+1. ఇప్పుడు ఏమైపోయింది మనకి n+1C r+2. ఏది పెద్ద వాల్యూ అయితే అది రాసుకోవాలి. ఓకే, క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇదే ఫార్ములా. n+1 అన్నప్పుడు ఏం రాస్తాం మనము, ఆల్రెడీ చెప్పాను బై n+1/r+2, n+1/r+2. ఇక్కడ r+1 కదా, నేను r+2 వేసాను. ఓకేనా, స్మాల్ మిస్టేక్. నెక్స్ట్ చూడండి ఏముంది ఇక్కడ ఎన్కి ఒకటి తగ్గిస్తే ఎన్, నెక్స్ట్ సి ఆర్కి ఒకటి తగ్గిస్తే r+1. ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిలేగా, క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి ఇది రెసిప్రోకల్ అయితే ఏమొస్తుంది 2 ఇంటూ
r+2/n+1. ఓకేనా? రెండు సేమ్ అయిపోయినాయి చూడండి. LHS ఈక్వల్ టు RHS చూడండి. 2r+2/n+1 నెక్స్ట్ 2r+2/n+1. ఓకేనా? సేమ్ అయిపోయినాయి. ఏం రాస్తాం? therefore LHS ఈక్వల్ టు RHS సేమ్ వచ్చేసాయి. ఓకే, ఇది మన ప్రాబ్లం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.